చదువు గురించి అందండి. మాది ఉయ్యిందనండి. మాకు బాగుందండి. అన్ని డబ్బులు అది అసలు మా పిల్లలకి ఇబ్బంది లేదు. డబ్బులు అవి బాగా వేస్తుండో అసలు ఇబ్బంది అంటూ మటుకి లేదు. పరిపాలన ఏం నమ్మకం ఏది ఇస్తేనేగా ఏం చేయలేదండి. అసలు రూపాయి బిళ్ళబాల మళ్ళీ ఆ లచ్చ కోసం 40,000 అప్పు చేసుకున్నాం. ఆయన తీసేస్తానంటే కడతాడని చెప్పి కట్టలేకపోతే మళ్ళీ వడ్డీ కొడ్డీ పెరిగి అల్లాడిపోయాం మేము రైతులమే. ఇవన్నీ వట్టి మాటలన్నీ ఇచ్చిన ఆయన లచ్చ తీసేస్తే ఏమాత్రం తీసేసిన ఇప్పుడు అంతే నమ్మాలి మేము. ఏమీ లేదండి, ఇవన్నీ ఒట్టి మాటలేనండి. మళ్ళీ మా పిల్లలు మళ్ళీ గొడ్డు కాసుకొని తప్పదు ఆయన వస్తే. ఆ డబ్బులు వేయడం మహారాజు వచ్చిండు, పిల్లలకు డబ్బులు వేసిండు, పిల్లలు హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుండు. ఒక్కళ్ళకి ఇస్తే చాలండి. ఒట్టి ఈ మాటలు వద్దండి, వద్దు, ఈ మాటలు వద్దండి. ఎంత అబద్ధం ఏమండి. నేను ఒకటే చదువుతున్నా, ఆయాలు నువ్వు లచ్చ అప్పు తీసి వచ్చినట్టయితే నిన్ను నమ్మేవాళ్ళు లేదుగా. నువ్వు చేసిన గరికారం లేదుగా. నువ్వేదో మమ్మల్ని మబ్బి పెట్టి తీసేస్తానని చెప్పి నువ్వు పెట్టి తర్వాత జనం కూడా నాకు తెలియదు అని పోయి మళ్ళీ జనంలోకి వచ్చుగా. జనంలోకి వచ్చినప్పుడు మళ్ళీ అసలు లేదండి, నమ్మం మేము నమ్మమండి. అసలు ఒక పథకం రేపు బస్సు ఫ్రీ అన్నాడు, ఈ పథకాలు ఫ్రీ అన్నాడు, ఆడవాళ్ళు కొట్టుకుంటారని మగవాళ్ళు ఇంట్లో అల్లాడిపోతున్నాం. బస్సు పట్టక కొట్టుకుంటారేమని అల్లాడిపోతాం. మళ్ళీ మరి ఇంకేమండి మేమేం చేసాము చెప్పు. ఎందుకు ఆయన పొత్తు కలిసిన దున్నైన ఒకటి యుద్ధైన ఒకటి ఆయనతోటి ఎందుకు. నేను నాయనే పొత్తు కలకుండా పోరాడు, నువ్వు పోరాడు, నేను నాయనే కలుపుకున్నాం మన జనాన్ని. జనంలోకి వెళ్ళిపోదాం, మాట్లాడదాం. సింగిల్ గా రాకుండా నీకు పొత్తేం పని వస్తాయి, గెలుస్తాం ఓడిపోతాం, అది సాధ్యమే. ఇప్పుడు కాదు, దేవతల కాడి నుంచి ఉంది, గెలుస్తాం ఓడిపోతాం. అసలు ఈగేముండదో మా జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎం. ఆయనే మాకు నెమ్మ శంకర్రావు గారు ఎమ్మెల్యే గారు, ఈ పెమీన్ గారు, వీళ్ళు మాకు గెలిస్తే చాలు మాకు అది.